అమ్మని తమ్ముణ్ణి బాగా చూసుకుంటా. కలెక్టర్ అన్నమాట. నాకొద్దు, ఇది లవ్వే కాదు. ఏమైంది విని? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? దీనికోసమేనా ప్రేమ? అంతా నటన. ఏంటి ప్రేమ నటన? అవన్నీ నాకు తెలీదు. ముందుక్కడి నుంచి వెళ్దాం, పదా. ఏమైంది నీకు? ఇప్పటివరకు బానే ఉన్నావు కదా. నా దగ్గరికి రావద్దు, నాకేం చెప్పకు. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. గిఫ్ట్లతో నన్ను నమ్మించొద్దు. ఏంటి నిన్నేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు? నిన్ను లవ్ చేశాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇదే నాకు వద్దు అనుకుంటున్నాను. అయినా ఒక అమ్మాయిని మీరు వల్లోకి లాక్కోవడానికి పాదాల నుండి తల వరకు వర్ణిస్తూ ఎన్నో లవ్ లెటర్స్ రాస్తారు, లిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. అందరితో నన్ను పోలుస్తున్నావా? నువ్వు చేసేది అలాగే ఉంది. అంటే ఈ ఫోన్ నీకు అందుకే ఇచ్చాను అనుకుంటున్నావా? అయినా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నిన్ను ప్రేమించానని తీసుకెళ్లి నీకు పాలరాతి గుడి కట్టించి అందులో నిన్ను కూర్చోబెట్టి అభిషేకాలు చేయించమంటావా? ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను ఆశీర్వదించమని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం పూజలు చేయమంటావా? ఇది మానవ నైజం. ఇక్కడ పూజలు కుదరవు. అయినా నేను కొత్తగా ఏం చేయట్లేదే, అందరి ప్రేమికుల్లాగానే చేస్తున్నాను. అవన్నీ నాకు తెలియదు. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అయినా నా గోల్ వేరు. మనం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఒక పక్క నా జీవితం నాశనం అయిపోతుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నిజంగా వెళ్ళమంటావా? అయితే వెళ్తున్నా. అన్నీ అయిపోయాక ఎన్నైనా చెప్తారు మీ అబ్బాయిలు. ఇదే నిజంగా మీ మగాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారా? నిజంగా ఒక ఫ్రెంచ్ గడ్డ ఇంజనీర్ కూడా ఇన్ని ప్లాన్ లేడేమో. అలా ఉంటాయి మీ ప్లాన్స్. ఈ ప్లాన్స్ అన్ని దానికోసమని తెలిస్తే చచ్చిపోవాలనిపిస్తుందిరా మా అబ్బాయిలకి. నేను చేయాలనుకుంటే అది డబ్బులకు కూడా దొరుకుతుంది. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పొమ్మని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు.